తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలోను శాసన మండలిలోను బిల్లు ఆమోదం పొంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 9 తీసుకువచ్చి మరి ఆ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మరి గవర్నర్ గారు ఆమోదం కోసం పంపినటువంటి సందర్భంలో గవర్నర్ గారిని కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి మరి ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించి ఇవాళ హైకోర్టులో కూడా జీవో నెంబర్ 9పై స్టే విధించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ కోసం రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధు ఏదైతే ఉందో ఆ బంధుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీసీలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇలా రాజకీయ అవకాశాల్లో మాత్రం తీవ్రంగా మరి వాళ్ళు నిరాశ జరుగుతుంది. ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం నేటి వరకు కూడా సమాన ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన దక్కపోవడం అనేటటువంటిది బాధాకరం. మా వికలాంగుల సమాజం కూడా ఒక పక్క మాకు కూడా చట్టసభలలో మా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కావాలని మేము కూడా పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా బీసీ జనాభా ఇవాళ బీసీలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నా కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రాకుండా ఇవాళ బీసీ సమాజం రాజ్యాధికారానికి దూరమైనటువంటి సందర్భంలో సామాజిక న్యాయం బీసీలకు కూడా ఖచ్చితంగా చట్టసభలలో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి రేపు ముఖ్యంగా ఏదైతే బిల్లును తిరస్కరించినటువంటి రాష్ట్రపతి గారు కానివ్వండి, గవర్నర్ గారు కానివ్వండి ఈ బిల్లును తిరస్కరించడం రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం పట్ల రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బీసీ రిజర్వేషన్ సాధన కోసం జరిగే ప్రతి పోరాటంలో కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.